ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే గోగు మాగోగు యుద్ధం. ఏంటండి, ప్రకటన గ్రంథం గురించి నేర్చుకుంటున్నాం కదండి మనం. ప్రకటన గ్రంథంలో మొదట ఏం నేర్చుకున్నామండి? 4 జీవుల సారాంశం. తర్వాత అపవాది ఆయుష్, తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అనే దాని గురించి గత వారం చూసాం. ఈరోజు దానికి కంటిన్యూస్గా ఉన్నటువంటి అంశమైనటువంటి గోగు మాగోగు యుద్ధం. ప్రభునందు ప్రియులరా, ఈ గోగు మాగోగు యుద్ధం గురించి మనకు అర్థం కావాలంటే మళ్ళీ కొంతసేపు మనం 1000 ఏండ్ల పాలనకు దాని గురించి డిస్కస్ చేసుకుని అప్పుడు గోగు మాగోగు గురించి రావాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ 1000 ఏండ్ల పాలన అనేటువంటి అంశం ఏదైతే ఉందో బైబిల్లో చాలా సబ్జెక్టులకి అది రిలేటెడ్ అయి ఉంటుందండి. చాలా సబ్జెక్టులకి, అపవాది ఆయుష్ అని, నెక్స్ట్ ఇలాగా చాలా సందర్భాలకి అది రిలేట్ అయి ఉంటుంది. అసలు పాతాళం అంటే ఏంటో ఇటువంటి సందర్భాలన్నిటికో అది రిలేషన్ కలిగి ఉంటుంది. కాబట్టి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం దగ్గరికి మళ్ళా వద్దాం మనం. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకుని అగాధం యొక్క తాళం చేయగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని. ఈ దేవదూత ఎవరో కాదు, మికాయేలు అని చెప్పుకున్నాం. చూడండి 2వ వచనం. అతడు ఆది సర్పము అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధంలో పడవేసి. ఏం చేశారంటండి? మికాయేలు దూత ఏం చేశారంటండి? అపవాదితో యుద్ధం చేసి అపవాదిని ఎక్కడ బంధించాడంటండి? అగాధంలో బంధించాడంట. అగాధంలో బంధించి ఆ 1000 సంవత్సరం గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసును. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. ప్రభునందు ప్రియులారా, మనము ఆలోచిస్తే పరలోకంలో ఒక యుద్ధం జరిగిందని చెప్పుకున్నాం. ఏంటండి? పరలోకంలో ఏం జరిగిందండి? యుద్ధం జరిగిందని చెప్పుకున్నాం. ఆ యుద్ధం కూడా ఎవరికి జరిగిందని చెప్పుకున్నాం? ఎవరెవరికి మధ్య? ఎవరెవరికండి? అపవాదికిని మికాయేలుకు మధ్య యుద్ధం జరిగింది. ఎందుకు యుద్ధం జరిగింది? యుద్ధం జరగడానికి కారణం ఏమిటి అంటే, అపవాది పరలోకంలో పాపం చేశాడు. ఏమిటి ఆ పాపం అంటే, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఎందుకు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడంటే, తనను తాను హెచ్చించుకుని దేవుని యొక్క సింహాసనం కంటే తన సింహాసనం హెచ్చుగా చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఊరుకున్నాడండి? మికాయేలుతో వాడిని ఓడించి, ఎవరిని? అపవాదిని ఓడించి అగాధంలో పడవేసి 1000 సంవత్సరాలు బంధించాడు. 1000 సంవత్సరాలు బంధించాడు. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ 1000 సంవత్సరములు అంటే ఒక దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. ప్రకటన గ్రంథంలో మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం అంటే, వస్తువులు కానీ సంఖ్యలు కానీ మృగాలు కానీ పక్షులు కానీ ఏమొచ్చినా సరే అవి అలంకార రూపంగా మాత్రమే చెప్పబడ్డాయి
అని చెప్పాం. అంటే ఇప్పుడు 1000 అంటే 1000 కింద తీసుకోకూడదు, అది ఒక దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. ప్రభునందు ప్రియులారా, మనం ఎవరినైనా దీవించవలసి వస్తే 1000 ఏండ్లు వర్ధిల్లు అంటాం, కానీ నిజంగా 1000 ఏళ్ళు బతుకుతాడా? 1000 ఏళ్ళు బ్రతకడు, కానీ ఒక లాంగ్ లీవ్ అంటే ఎక్కువ కాలం బ్రతుకు అని చెప్పడం, ఆ సెన్స్లో మనం దాన్ని ఉపయోగిస్తాం. చూడండి, ఇప్పుడంటే ఆ దీర్ఘకాలాన్ని చెప్పాలంటే కోట్లు, లేకపోతే కోట్లాది కోట్లు అని చెప్పవలసి వస్తుంది. కానీ చూడండి, ఇప్పుడంటే పెద్ద సంఖ్య చెప్పమంటే ఏం చెప్తాము? కోట్లు, కోట్లాది కోట్లు అని చెప్తాం. కానీ ఒక 40 సంవత్సరాలు కిందకి వెళ్ళేసరికి 1000 రూపాయలంటే 1000 రూపాయలంటే చాలా ఎక్కువ. వాళ్ళకి పెద్ద సంఖ్య ఏదైనా తెలుసంటే దేని చెప్తారంటే 1000నే చెప్తారు. ఒక 40 సంవత్సరాలు క్రితం వెళ్తే 1000 పెద్దదైనప్పుడు చూడండి, మరి ఇది ఎప్పుడు గురించి చెప్తున్నాడు? దానికన్నా ముందుగా కాలాన్ని గురించి చెబుతున్నాడు. అంటే మనకు అర్థం కావడానికి దీర్ఘకాలాన్ని ఏమని చెప్పుకొచ్చాడంటే 1000 ఏండ్లు అని చెప్పాడు. 1000 ఏండ్లు అని చెప్పాడు. ప్రభునందు ప్రియులరా, మరి దేవదూతలను ఎప్పుడు బంధించాడు? దేవుడు దేవదూతల్ని ఎప్పుడు బంధించాడు? చాలా మంది చెప్తున్నారు యేసు రెండవ రాకడలో వచ్చినప్పుడు, ఇక్కడ 1000 ఏండ్ల పరిపాలన చేస్తున్నప్పుడు, 1000 ఏండ్ల పరిపాలన చేస్తున్నప్పుడు అప్పుడు సాతాను ఆ 1000 సంవత్సరాలు బంధించబడతాడు అని చెప్తున్నారు. ప్రభునందు ప్రియులరా, మరి ఎవరెవరు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారు అంటే వాళ్ళు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, మొదటి పునరుద్ధానంలో లేచినటువంటి వారు ఎవరైతే ఉంటారో, అంటే వారి దృష్ట్యా చెప్తున్నాయి, వారు 1000 ఏండ్ల పాలనలో ఉండి క్రీస్తుతో పాటు రాజ్యం చేస్తారు. క్రీస్తుతో పాటు వారు రాజ్యం చేస్తుంటే సాతాను బంధించబడడం ఎందుకండి? సాతాను బంధించబడడం ఎందుకు? అర్థమైందండి నా ప్రశ్న? వాళ్ళు అనుకున్నదే అనుకుందాం. రెండో రాకడలో క్రీస్తు వస్తారు. అప్పుడు ఎవరైతే ఉన్నారో మొదటి పునరుద్ధానంలో పాల్గొన్నవారు ధన్యులు అన్నారు కదా, వాళ్ళు క్రీస్తుతో కూడా 1000 ఏండ్ల పాలన చేస్తారని చెప్తున్నారు కదా. మరి అలా 1000 ఏండ్ల పరిపాలన చేస్తున్నప్పుడు అపవాది బంధించబడడం ఎందుకు? అపవాది బంధించబడడం ఎందుకండి? అపవాది బంధించకుండానే 1000 ఏండ్ల పరిపాలన అవదా? అసలు బంధించవలసినటువంటి అవసరత ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే జనులను మోసపరచకుండునట్లు. జనులను ఏమండి, మన జీవితం అంటేనే ఒక పరీక్ష. ఏంటండి? జీవితం అంటేనే ఒక పరీక్ష. ఆ పరీక్షకి నిలవాలి. మరి అపవాది లేకపోతే ఆ పరీక్ష ఎలా ఉంటుంది? ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే అపవాది లేకపోతే ఆదాము హ్యాపీయే, హవ్వ హ్యాపీయే, తర్వాత నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీయే. ఈ బాధలంతా ఉండవు కదా. ఏదైనా మనలో ఫర్బిడెన్ ఫ్రూట్ అనేది కూడా ఉండేది కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే జనులను మోసపరచకుండా అపవాది
బంధించబడింది. మరి ఇంక గొప్ప ఏముందండి? జనుల యొక్క గొప్ప ఏముందండి? దేవుని పిల్లలుగా మన గొప్ప ఏముంది? ఇప్పుడు చెట్టు ఉంటేనే కదా ఆదాము యొక్క గొప్పదనం బయటపడుతుంది. అలా పరీక్ష ఇప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టాడా లేదా? పెట్టాడా? పరీక్ష వద్దంటే ఇప్పుడు మన విశ్వాసాలని సాతాను శోధిస్తున్నాడా లేదా? మరి సాతానే ఉండకూడదు, వాడిని బంధించేసి రాజ్యం చేసుకుంటామంటే జనులను మోసపరచకుండా సాతాన్ని అంట ఏం చేస్తారంట? బంధిస్తారంట. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచిద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ సాతాను బంధించబడడం అనేది రాబోయే కాలంలో జరగలేదు. ఎప్పుడని చెప్పుకున్నాము? సృష్టికి ముందు జరిగింది. సృష్టికి ముందు జరిగింది. మరి జనులను మోసపరచకుండానట్లు అని ఉంది కదండి. అప్పుడు సృష్టికి ముందు జనులు ఎవరూ లేరు కదండి. సృష్టికి ముందు జనులు ఎవరూ లేరు కదండి. మరి అది ఏంటి అని అడుగుతున్నారు. మరి అది కరెక్టే కదా, వాళ్ళు అడుగుతుంది కూడా కరెక్టే. మీరు ఏమో సృష్టికి ముందు జరిగింది, సాతాను బంధించబడడం, పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు దేవుడు దేవదూతల్ని వాడి యొక్క ఘనాన్ని విడిచిపెట్టకుండా కటిక చీకటి గల బిలములో నిత్యపాసములతో బంధించాడు. నిత్యపాసములతో బంధించాడు. ఎందుకు అంటే ఇదిగో జనులను మోసపరచకుండా. మరి అప్పుడు జనులే లేరు కదా, ఈ సృష్టి ఒక రవ్వంతా కూడా సృష్టించబడలేదు కదా అని అడుగుతారా? అడగరా? వాళ్ళ క్వశ్చన్లో అర్థం ఉందా లేదా? అప్పుడు మనం ఇస్తున్నటువంటి డెఫినేషన్ ఏంటంటే యెషయా గ్రంథం చూపించి మనం ఏమంటున్నాం? 14వ అధ్యాయం 12, 13 వచ్చినాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12, 13 వచ్చిన. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడుతువి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎప్పుడు నరక బడితివి. ఒక్కసారి మళ్ళీ చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి కిందకి పడితివి. జనములను పడగొట్టినటువంటి నీవు నేల మట్టము వరకు ఎట్లు నరక బడితివి. ఎవరి గురించి చెప్పబడిందండి? అపవాది గురించి చెప్పబడింది. ఒక రాజు గురించి కూడా చెప్పబడింది అని కూడా అంటారు. అది పక్కన పెడదాం. ప్రభునందు ప్రియులరా, మరి జనములు అంటే ఇదిగో దేవదూతలే జనములు. పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు కొంతమంది దేవదూతల్ని వాడు అంచులుగా చేసేసుకున్నాడు మోసపరిచి. ఇంకా మిగతా దేవదూతలను కూడా వాడు మోసపరచకుండా ఇదిగో దేవుడు మికాయేలును పంపించి వాడిని బంధించి అగాధంలో పడదోసినని చెప్పుకున్నాం. మరి ఇక్కడ జనములు అని ఉంది కదండి, దేవదూతలని జనములు అంటారా? దేవదూతలని జనములు అంటారా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. ఇదిగో అంటారని మనం యెషయా గ్రంథం 14, 12, 13 వచనాలు చెబుతున్నాం. ఇప్పుడు దేవుని కుమారుడు అంటే ఎవరండి? చెప్పండి. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడుతురో వారు దేవుని కుమారులు. మరి అట్ ద సేమ్ టైం బైబిల్ దేవదూతలను కూడా దేవుని కుమారులు అందా లేదా? ఒక్క సందర్భంలో అందా లేదా? మనకి యోబు గ్రంథంలో ఉంటుంది. మరి ఇప్పుడు దేవుని దేవదూతల్ని మరి దేవుని కుమారులు
అంటావా? లేకపోతే మనమే దేవుని కుమారులమా? మనమే దేవుని కుమారులం. అలాగే ఇక్కడ జనులు అంటే జనము అనే పదానికి అర్థం ఏంటంటే జనయించిన వారు, జనించిన వారు. జనులు అనే పదానికి అర్థం ఏంటండి? జనించిన వారు. ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు చెప్పండి, దేవదూతలు జనించిన వారా లేకపోతే దేవుడులాగా నిత్యం ఉండేవారా, ఆది అంతము లేనివారా? చెప్పాలండి. దేవదూతలు జనించిన వారా లేకపోతే దేవునిలాగా నిత్యులా వాళ్ళు? ఒకవేళ దేవుళ్ళలాగా ఆది అంతము లేకపోతే వారికి వాళ్ళు కూడా ఏమైపోతారు? అయిపోతారా లేదా? ఇప్పుడు వాళ్ళు జనించిన వారే, సృష్టించబడిన వారే. మరి జనించిన జనములు అంటే అర్థం ఏంటి? జనించిన వారు. ఇప్పుడు వాళ్ళని జనములు అనొచ్చా లేదా? దేవదూతల్ని జనించిన వారు కాబట్టి వాళ్ళని జనులు అనవచ్చు. ఒక కాంటెస్ట్లో దేవదూతల్ని దేవుని కుమారులుగా ఎలా చెప్పబడిందో బైబిల్లో, అదే విధంగా వీరు పరలోకంలో జనించిన వారు కాబట్టి జనములు అనవచ్చు. అర్థమైందండి? ఒకవేళ జనించలేదు అంటే వాళ్ళు ఏమైపోతారో? కోటాను కోట్ల దేవుళ్ళుగా వారు ఉండాలి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సృష్టించబడిన వారు. దేవదూతలు అనేవారు సేవకులైనటువంటి ఆత్మలు. ఎవరికి సేవ చేస్తారు? ఎవరికి సేవ చేస్తారు? దేవునికి సేవ చేస్తారా? ఎవరికి సేవ చేస్తారండి? దేవునికి సేవ చేస్తారు. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు కూడా సేవ చేస్తారు. అంటే ఇప్పుడు జనములు మోసపరచుకున్నట్లు వాడు ఏమయ్యాడు? బంధించబడ్డాడు. అంటే వాడు దేవుని సింహాసనం కంటే వాడి యొక్క సింహాసనాన్ని హెచ్చుగా చేసుకోవాలనుకుని ఒక కుతంత్రముతో అక్కడ ఉన్నటువంటి దూతగణాన్ని కొంతమందిని వశపరుచుకుని దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించాడు. దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో జనములను, మిగతా వారిని మిగతా దేవదూతలను కూడా మోసం చేయకుండా వాడిని దేవుడు ఏం చేశాడంటే బంధించాడు. అదే పరలోకంలో జరిగినటువంటి యుద్ధం. పరలోకంలో జరిగినటువంటి యుద్ధం. మరి వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడాలి. కొంచెము కాలము. ఎందుకు విడిచిపెట్టాలి కొంచెం కాలం? ఎందుకు? మనల్ని పరీక్షించడానికి. ఇదిగో ఆదాము ఎప్పుడైతే భూమి మీద సృష్టించబడ్డాడో అప్పుడు విడిపించబడ్డాడు. ఇప్పటికీ భూమి మీద ఉన్నాడా లేదా? చెప్పాలండి. ఆదాము కాలంలో భూమి మీద ఉన్నాడా లేదా? ఇశ్రాయేలు కాలంలో భూమి మీద ఉన్నాడా లేదా? యేసుక్రీస్తు వారి కాలంలో భూమి మీద ఉన్నాడా లేదా? ఇప్పుడు భూమి మీద ఉన్నాడా లేదా? మరి ఎందుకు దేవుడు కొంచెము కాలము వాడిని విడిచిపెట్టాడు? యోబు విషయంలో దేవుడు, ఇదిగో నువ్వు భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చావు కదా, భూమి మీద నా కుమారుడు ఉన్నాడు. ఎవరా? యోబు. యథార్థవంతుడు, నీతిమంతుడు, నీకు తెలుసా అని పొంగిపోతున్నాడు. ఎవరి గురించి? యోబు గురించి. ఊరకనే ఉన్నాడు. ఏంటి నువ్వు విస్తారమైనటువంటి ఆశనిచ్చావు, రక్షణ కంచి వేసావు, ఒక్కసారి వాటిని తీసి చూడు అని. అప్పుడు దేవుడు పందానికి రెడీ అయ్యాడా లేదా యోబుతో? మరి ఇప్పుడు ఆదాముడు సృష్టించిన తర్వాత ఇదిగో నువ్వు నన్ను కాదని ఈ పరలోకాన్ని, ఇదిగో
ఆదాముకి ఇవ్వాలనుకుంటున్నావు, ఆదాము నుండి వచ్చినటువంటి వంశావళికి ఇవ్వాలనుకుంటున్నావు. మరి ఆదాము అంత గొప్పవాడా? ఇదిగో ఒక్కసారి నన్ను పరీక్షించ నువ్వు, ఒక్కసారి నన్ను పరీక్షించ నువ్వు. ఆదాము యొక్క గొప్పతనం ఏమిటో అడుగుతాడా లేదా? యోబు విషయంలో అడిగిన వాడు ఆదాము విషయంలో అడగడం ఏముందండి? మరి అప్పుడు దేవుడు ఆ పందానికి రెడీ అనాలా? రెడీ కాదు, నేను నా పిల్లలను నువ్వు శోధించకూడదు. ఆదాము గొప్పవాడని ఎప్పుడు నిరూపించబడతాడండి? పరీక్ష ఉంటేనే, అపవాది చేత శోధించబడితేనే. మన విశ్వాసమే దేవుడు శోధిస్తున్నాడు. మీ అమూల్యమైనటువంటి విశ్వాసము శోధించబడుతుంది అని చెప్తున్నాడు. అప్పుడు ఆ పరీక్షకు ఏం చేశాడంటే దేవుడు కొంతకాలం విడిచిపెట్టాడు. ఆ కొంతకాలము అంటే ఎప్పటి వరకు? ఆదాము శోధించాడా లేదా? శోధించాడా లేదా? శోధించాడు. ఆదాము పడిపోయాడా ఫస్ట్? పడలేదు. అప్పుడు ఆదాము ఎలా పడతాడు పాపంలో ఆలోచించాడు. ఇదిగో అవ్వ ద్వారా ఆదాముని పడవేయాలి పాపంలో, పడవేయాలి పాపంలోనే. అవ్వ చేత వాడు తప్పు చెయ్యించి ఆదామును కూడా పాపంలో పడవేశాడు. ఈ మొదటి ఆదాము దగ్గర నీ ఆటలు సాగాయి కానీ ఇదిగో కడపటి ఆదాము రాబోతున్నాడు. అతని దగ్గర నీ ఆటలు సాగనే సాగవు, సాగనే సాగవు అన్నాడు దేవుడు. మరి ఆ కొంతకాలము అంటే ఇదిగో ఆదాము దగ్గర నుంచి సృష్టి ఎప్పుడు వరకు నిలిచి ఉంటుందో అదే కొంతకాలం అండి. అర్థమైందండి మీకు? ఆదాము దగ్గర నుంచి ఈ సృష్టి ఎప్పుడు వరకు నిలిచి ఉంటుందో అదే కొంతకాలము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం ముగించేస్తానండి ఈ అంశం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా. అదిగో చూడండి, పరలోకమా, పరలోక నివాసులారా ఎందుకు ఉత్సహించాలి? వాడి పీడ పరలోకం నుండి భూమి మీద వచ్చేసింది. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా. భూమికి సముద్రానికి ఎందుకు శ్రమ? భూమి మీదకి వచ్చేసాడు. ఇదిగో సాతాను మెరుపు వలె పడుట చూచి తిని అనరా లేదు యేసుప్రభు వారు? సాతాను మెరుపు వలె పడుట చూచి తిని. భూమికి సముద్రానికి ఎందుకు శ్రమ అంటే ఇక భూమి మీద ఉన్నటువంటి జనులను వాడు శోధిస్తూనే ఉంటాడు, శోధిస్తూనే ఉంటాడు. ఇది ఒక ఆర్డర్ అండి. చూడండి, పరలోకం నుంచి మొదలయ్యి భూమి మీద అంటే పడవేయబడ్డాడు. ఆ భూమి నిలుచున్నంత వరకు కూడా వాడు మనుషుల్ని శోధిస్తాడు, అది ఖచ్చితం. అలా కాకుండా మళ్ళా 7 ఏళ్ళ పరిపాలన రాబోతుంది, అప్పుడు సాతాను బంధించబడతాడు. అప్పుడు ఎందుకు బంధించబడతాడంటే జనములను మోసపించకుండా వాడు బంధించబడతాడంటే దానికి అర్థమేముంది? నాకు అర్థం కాదు. పరీక్షకు నిలవాలని కదా. ఇప్పుడు పరలోకం అంటే అంత ఆషామాషి అండి. ఎన్నో పరీక్షలకు నిలబడి అబ్రహాము ఆ విశ్వాస పరీక్షల్లో నెగ్గపోతే ఇప్పుడు మనం ఉన్నామా? అబ్రహాము పిల్లలమైనటువంటి మనం ఉన్నామా? ఉన్నామండి. అబ్రహాముకే విశ్వాసానికి పరీక్ష పెడితే మనకు పెడతాడా? మరి జనములను శోధించకుండా బంధించేస్తాడా? శోధన కావాలి, శ్రమలు కావాలి. ఆ శ్రమలు, ఆ శోధనలు అనేవి క్రీస్తు పక్షాన మనకి అనుగ్రహించబడ్డాయి. ఈ భూమి మీదంట వాళ్ళు
యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు 1000 ఏళ్ళు పరిపాలన ఎక్కడ చేస్తారు? ఈ భూమి మీదే చేస్తారని కొంతమంది, ఎక్కువ మంది, మధ్య ఆకాశం అని కొంతమంది. మరి పేతురు పత్రికలో మనం ఏం చదువుకున్నామండి? ఒక్కసారి చూద్దాం. 2 పేతురు 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఇదిగో ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చినంటే అకస్మాత్తుగా వస్తారు. నీకు నాకు చెప్పురారు, అకస్మాత్తుగా జరుగుతుంది. ఆ దినమున ఇదిగోండి మధ్యాకాశం అంటున్నారు కదా, మధ్యాకాశంలో జరుగుతుంది కొంతమంది అంటున్నారు కదా. ఆ దినమున, ఏ దినమైతే ప్రభువు వారు వస్తారో ఆ దినమున రాయబడి ఉందా లేదా? అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున అంటే ఏ దినము? ప్రభు వచ్చేటువంటి దినమున ఆకాశములు మహాధ్వనితో. మరి మధ్యాకాశం ఎక్కడ ఉంటుందండి? ఆకాశంలో మహాధ్వనితో. మరి మధ్యాకాశం ఎక్కడ ఉండాలి? మధ్యాకాశం పదమే లేదని చెప్పాను. ఆకాశ మధ్యమని ఉంది. పంచభూతములు అంటే గాలి, నీరు, నింగి, నేల, నిప్పు. ఇవి పంచభూతాలు. పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోను. భూమి దాని మీదనున్న కృత్యములను అంటే కాలిపోవడం అంటే సమస్త నాశనము. కాలిపోవడం అంటే ఏంటండి? ఇంకా మొత్తం కొలాప్స్ అయిపోద్ది అన్నమాట, మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది అన్నమాట. మరి ఈ భూమి మీద ఎలాగా జరుగుతుందో ఎండు పరిపాలన ఎలా జరుగుతుందండి? ఎక్కడ జరుగుతుందంటే భూమి మీద మధ్య ఆకాశంలో అంటున్నారా లేదా? అంటున్నారు. మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి దగ్గరికి వెళ్తారేమో. ఫస్ట్ భూమి మీద కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో మధ్య ఆకాశంలో అంటున్నారు. మరి ఇక్కడ ఈ పేతురు వచ్చిన అడ్డు వచ్చేస్తుంది కదా, 2 పేతురు 3:10 వచ్చిన అడ్డు వచ్చేస్తుంది కదా. దానికోసం ఏమంటారు? మళ్ళీ ఇవి ఉండవు కాబట్టి కొత్త ఆకాశం కొత్త భూమి అంటారు. ఆ కొత్త ఆకాశం కొత్త భూమి గురించి కూడా ఒక రోజు మరలా చెప్పుకోవచ్చు. అర్థమైందండి? పోయిన వారం నేను మీకు చెప్పాను, స్పష్టంగా చెప్పాను. 4వ వచనం చూడండి ఒకసారి. 4వ వచనం. అంతటా సింహాసనమును చూచితిని, చూచితిని వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు సింహాసనం అంటే ఏం చెప్పానండి? సింహాసనం అంటే అధికారం అని చెప్పాను. ఆ అధికారం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలుకు తీర్పు తీర్చేటువంటి అధికారం ఎవరికి ఇవ్వబడింది? 12 మంది శిష్యులకు. 12 మంది శిష్యులకు. వాళ్ళు ఎలా తీర్పు తీరుస్తారు? దేవుని వాక్యాన్ని ప్రకటించడమే ఏంటండి? తీర్పు. దేవుని వాక్యాన్ని ప్రకటించడమే. ఇవన్నీ కూడా చెప్పుకున్నావా లేదండి? ఇవన్నీ కూడా చెప్పుకున్నావా లేదా? ఇప్పుడు ఆ 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరుగుతున్నప్పుడు కొన్ని సింబాలిక్గా కొన్ని కనపడతాయంటండి. ఏంటంట? సింహం గడ్డి మేస్తుందంట, తోడేళ్ళను కలిసి నివాసం చేస్తాయి.
నాగపాము దగ్గర పిల్లవాడు ఏం చేస్తాడు? ఆడుకుంటాడు. ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ? ఎక్కడ జరుగుతాయి? భూమి మీద జరుగుతాయి అనుకోండి. ఇప్పుడు పంచభూతాలు అసలుగా మిక్కిలమైనటువంటి వేండ్రతో లయమైపోతుంటే భూమి లేదని చెప్పుకుంటున్నాం. భూమి మీద మనుషులు లేరని చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇదిగో మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ఇదిగో వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు అని చెప్తున్నాను. వాళ్ళ దృష్టిలో చెప్తున్నాను. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులు కూడా వాటి స్వభావాన్ని మార్చుకుంటాయంట. వాళ్ళు చెప్తున్నాను. ఈ జంతువులు అన్నీ కూడా చనిపోతాయి కదా, భూమి దాని కృత్యము కాలిపోతాయి. అంటే ఇప్పుడు దేవుని రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలనలో మళ్ళీ జంతువులు కూడా పునరుద్ధానం పొందుతాయా? అర్థమైందండి. మనుషులు పునరుద్ధానం పొంది క్రీస్తుతో పాటు రాజ్యం చేసేస్తారు భూమి మీద అని చెప్తున్నారు. మరి జంతువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే జంతువులు కూడా పునరుద్ధానం పొందుతాయి. మళ్ళీ నోవాహు వాడు మళ్ళీ చేయించి దాచిపెడతాడా? రీక్రియేషన్కి మళ్ళీ దాచిపెడతాడా? అక్కడ మనుషుల యొక్క స్వభావాల గురించి చెప్పబడింది. సింహం ఏం చేస్తుందంట? గడ్డి మేస్తుందంట. తోడేలును గొర్రెపిల్ల కలిసి ఏం చేస్తాయంట? వాసము చేస్తాయంట. సంఘములోకి తోడేలు స్వభావం ఉన్నటువంటి వారిని ప్రభువు రప్పించుకుంటాడు. వారు ప్రభువు యొక్క వాక్యం విని సంఘంలోనికి వస్తారు. వాడి స్వభావం వెంటనే మారిపోద్దండి. సంఘంలో కొత్తగా వచ్చినటువంటి వారి స్వభావం వెంటనే మారిపోద్దా? వాడిలో తోడేలు లక్షణం ఉంటే కొంతకాలం అది ఉంటుంది. వాడు మాంసాన్ని భక్షించకపోయినా తోడేలులాగా ఇంకా గీకే స్వభావం ఉంటుంది. తోడేలు గొర్రెపిల్ల కలిసి వాసం చేస్తుంది సంఘంలో. గొర్రెపిల్లని ఏం చేస్తుంది? తినేకపోయినా కనీసం గోకుతుంది. మరి ఇది ఏం చెయ్యాలి? గొర్రెపిల్ల భరించాలి. తర్వాత వాక్యం ద్వారా ఆ తోడేల్లో ఉన్నటువంటి స్వభావం మార్పు చెంది అప్పుడు బాప్తీసం అలాగే జరుగుతుందా లేదా? అదండి తోడేలును గొర్రెపిల్ల వాసము అంటే మనుషుల యొక్క స్వభావం. ఇప్పుడు తోడేలు లాంటి వాడే అపోస్తుడైన పౌలు సంఘాన్ని హింసించాడా లేదా? హింసించాడు. మరి ఆయన ఇది గొర్రెపిల్ల వంటి శిష్యులతో లేడా? ఆ తర్వాత ఉన్నాడా లేదా? పేతురు స్వభావం ఎటువంటిది? తుడుకు స్వభావం. మలుకొనేవాడిని ఏం చేశాడు? యేసు ప్రభు వారితో ఉండి కూడా అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు ఉన్నారంటే సంఘమేనది. సంఘంలో యేసు ప్రభు వారితో కూడా ఉండి ఇంకా తోడేలుగా ఉన్నాడా లేదా? ఎవరో పేతురు. ఇప్పుడు మలుకొనేవాడు చెవి నరికేసాడంటే అర్థం ఏంటి? ఇంకా క్రూరత్వం ఉంది. తర్వాత ఆ క్రూరత్వం ఏమైంది? సాత్వికంగా మారిపోయిందా లేదా? మారిపోయింది. అంటే తోడేలును గొర్రెపిల్లను కలిసి వాసం చేస్తాయని మనుషుల యొక్క సంఘములో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, మనుషుల యొక్క స్వభావాల గురించి చెప్తున్నాడు కదండి. తోడేలు గొర్రెపిల్ల వాసం చేస్తే మనకెందుకు? సింహం గడ్డి తింటే మనకెందుకు? పిల్లోడు పాముతో ఆడుకుంటే మనకెందుకండి? అసలుకి మనకు కావాల్సింది దేవుని రాజ్యం కదా. మనకు కావాల్సిందే దేవుని రాజ్యము. సరేనండి, ఈరోజు ఏమని చెప్పుకున్నాం? గోగు మాగు. మరొకటి చెప్పడం మర్చిపోయినండి. ఇప్పుడు మొదటి పునరుద్ధానం అంటే రెండో పునరుద్ధానం కూడా ఉందా లేదా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు
పొందిన వారు ధన్యులు, వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరంలో రాజ్యం చేస్తారు. అంటే మొదటి పునరుద్ధానంలో లేవబడిన వారు ఎవరు? ఏంటి మొదటి పునరుద్ధానం? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు, అతనంటే ఎవరండి? నికోదేము. అతనితో, ఒకడు మరణించి కొత్తగా జన్మించితేనే గాని అదిగోండి దేవుని రాజ్యమును చూడలేడని నీతో కన్ఫామ్గా నిశ్చయముగా చెబుతున్నాము. బాప్తీసం అనేది మొదటి పునరుద్ధానము. బాప్తీసం అనేది ఏంటండి? మొదటి పునరుద్ధానము. మనం అప్పుడు చనిపోయి కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో మనము ఉండగలం. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునవు. రక్త మాంసంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. మరి అదేంటండి? అదేంటి మరి దేవుని రాజ్యం ఇప్పుడే జరుగుతుంది కదా అని చెప్తున్నారు కదా. మనమే ఆ రాజ్యంలో పాలకులుగా ఉంటాం కదా. మనం ఇంకా రక్త మాంసములతో ఉన్నాం కదా అని డౌట్ రావచ్చు. అంటే మీకు రాలేదు, నేనే చెప్పేస్తున్నాను, మళ్ళీ మీకు డౌట్ రాకూడదని. ఉంది కదా, రక్త మాంసంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. అందుకే చెప్పాడండి దేవుడు, కేవలం రక్త మాంసములు గలవారముగా మాత్రమే లేం. మనం మొదటి పునరుద్ధానంలో పాలు పొంది, బాప్తీసంలో పాలు పొంది కొత్తగా జన్మించినటువంటి వారము. కేవలం రక్త మాంసములతో ఉన్నవారు మాత్రం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. అంటే అర్థం ఏంటంటే, మొదటి పునరుద్ధానంలో పాల్గొనని వారు, బాప్తీసం పొందని వారు దేవుని రాజ్యాన్ని, అది రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మనం రక్త మాంసంతో ఉన్నాము అని కాదు అర్థం. అర్థమైందండి? ఎవరైతే బాప్తీసం పొందకుండా ఉన్నారో, ఇంకా రక్త మాంసములతో ఉన్నారో, ఒక నీటి మూలంగానో ఆత్మ మూలంగా జన్మించకుండా ఎవరైతే ఉన్నారో, కేవలం రక్త మాంసం కలిగినటువంటి మనుషులుగా ఉన్నారో, వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అని చెప్తున్నాడు అనమాట. ఇదండి 1000 ఏళ్ళ పరిపాలన. మనంటే గట్టిగా ఒక 2 గంటలు చెప్పాను, ఇప్పుడైతే షార్ట్ చేసి చెప్పాను. ఇంకో అరగంటలో ఈ గోగు మాగోగు యుద్ధం అనేది కూడా ఏంటో చూసేద్దాం. అంటే ఈ కంటిన్యూటీ లేకపోతే మళ్ళీ అర్థం అవదు. చూడండి 7వ వచనం. మన 6వ వచనం వరకు కూడా చెప్పుకున్నాం కదండి. క్రూర మృగం అంటే ఏంటో, దాని ప్రతిమ అంటే ఏంటో, దాన్ని నమస్కారం చేయడం అంటే ఏంటో, నొసల మీద ముద్ర వేయించుకోవడం అంటే ఏంటో, చేతుల మీద ముద్ర వేయించుకోవడం అంటే ఏంటో, ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ఏం చేస్తుంది అంటే భూమి నలుదిశల నుండి జనములను 20వ అధ్యాయం 7వ వచనం లెక్కకు చూడండి. భూమి నలుదిశల నుండి ఏం చేస్తుందంట? జనములను అని కామె పెట్టాడు. భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు సిద్ధము చేయుటకై పోగు చేయుటకై వాడు బయలుదేరును. అపవాదం ఏం చేస్తున్నాడండి? భూమి నలుదిశలు ఉండే జనములను, ఆ జనములు ఎలా ఉన్నారంట? లెక్కకు సముద్రపు ఇసుక్కు వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి ఏం చేస్తారేంటండి? మోసపరిచి వారిని యుద్ధము
యుద్ధమునకు పోగుచుడికే వాడు బయలుదేరిను. ఎవరితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు? మనకి ఈ గోగు మాగోగు అనేవారు ఎవరు అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, మాగోగు, చూడండి, మాగోగు దేశపు వాడగు, అంటే మాగోగు అనేది ఒక దేశము, గోగు అనేవాడు ఒక వ్యక్తి. అర్థమవుతుందండి? మాగోగు అనేది దేశము, గోగు ఆ దేశము. కడియానికి చెందినటువంటి చిన్న అన్నాను. కడియం అనేది ఒక ఊరు, చిన్న అనేది ఒక వ్యక్తి పేరు. అదే చెప్తున్నాడు దేవుడు. మాగోగు దేశపు వాడైన గోగు అనగా రోషునకు, మేషకునకు, తువాలుకును, తువాలండి తుబాల, తుబాలునకును అధిపతి అయినటువంటి వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి. అంటే ఈ గోగు అనేవాడు రాజు అని తెలుస్తుంది. ఎవరండి? రాజు అని తెలుస్తుంది. ఏ దేశానికి రాజు? మాగోగు వాడైనటువంటి గోగు వాడు ఏ దేశానికి రాజు అంటే రోషునకును, మేషకునకును, తువాలుకును అధిపతి, అంటే రాజు, అధిపతి అయినటువంటి వాని తట్టు అభిముఖుడు అంటే ఇష్టమనా? అయిష్టము గలవాడివై ఉండి గోగు గురించి ఎందుకు అభిముఖుడు అయి ఉండాలి? అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచించుము. అంటే ఇప్పుడు మాగోగు అనేది ఒక దేశం. ఆ మాగోగుతో పాటు రోషు, నెక్స్ట్ మెషకు, నెక్స్ట్ తుబాలు, ఈ మూడిట్లకు కూడా వాడు అధిపతి. ఎవరు? గోగు అనేవాడు. మరి ఈ రోష్ అంటే ఏమిటి? నెక్స్ట్ మెషునకు అంటే అర్థం ఏంటి? తుబాలుకు అంటే అర్థం ఏమిటి? అధిపతి అంటే ఆ మూడు ఏంటి? ప్రాంతాల పేర్లు లేకపోతే దేశాల పేర్లు. యెహెజ్కేలు గ్రంథం క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు లేకపోతే 700 సంవత్సరాల మధ్యలో రాయబడినటువంటి గ్రంథం. అంటే ఇప్పటికి 2600 సంవత్సరాల క్రితం చెప్పబడుతున్నటువంటి దేశాల పేర్లు ఏవి? రోషునకును, మేషకునకు, తుబాలు. మరి ఈ దేశాల పేర్లు ఇప్పుడు ఏమై ఉన్నాయి? ఈ దేశాల పేర్లు ఇప్పుడు ఏమై ఉన్నాయి అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, చరిత్రపరంగా వెళ్తే చూడండి, ఇప్పుడు హైదరాబాద్ ఉంది. ఇప్పుడు మనం హైదరాబాద్ పిలుస్తున్నాం ఈ కాలంలో ఉన్నటువంటి మనం. దాని పూర్వ పేరేంటి? భాగ్య నగరం. అలాగే చెన్నై ఉంది. ఇప్పుడు చెన్నై పూర్వ పేరు ఏంటి? మద్రాసు. మద్రాసు కన్నా పూర్వ పేరు ఏంటి? చెన్నాపట్నం. విజయవాడ ఉంది. బెజవాడ. ఇంకా బెజవాడ కన్నా పూర్తి ముందు పేరు విజయపురి. అలాగా
బైబిల్ ఎటువంటిది ఏంటండి, ప్రపంచ చరిత్ర తెలిస్తేనే బైబిల్ అర్థమవుతుందండి. ప్రపంచ చరిత్ర తెలియకపోతే బైబిల్ మనకి అర్థం కాదు. చూడండి, ఇప్పుడు మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల పేర్లు పూర్వ పేర్లే మనకి అంతగా తెలియటం లేదు. మరి ప్రపంచ చరిత్ర అర్థమవుతూనే మనకి ఏమర్థమవుతుంది? బైబిల్ అర్థమవుతుంది. ఇప్పుడు రోష్ అంటే రష్యా. రోష్ అంటే ఏంటండి? రష్యా. మేషునకు అంటే మాస్కో ఏంటండి? మాస్కో. రష్యా క్యాపిటల్ ఏంటండి? మాస్కో. తుబాలుకు అంటే టర్కీ అండి. తుబాలుకు ఏంటి? టర్కీ. దీన్నే చిన్న ఆసియా అని కూడా సంబోధించింది బైబిల్లో. చిన్న ఆసియా అంటే వీడు ఈ గోగు అనేవాడు ఏ దేశాలకి రాజు? అప్పుడు రష్యాకి అనుకుందాం. ఇప్పుడు పేర్లు బట్టి రష్యాకును, మాస్కోకును, టర్కీకి. ఈ మూడిటిని ఏమని పిలిచేవారంటే సోవియట్ యూనియన్. మీకు గుర్తుండే ఉంటుంది, యుఎస్ఎస్ఆర్. బాగా చెప్పారు. మనం 10వ తరగతిలోనూ లేకపోతే 9వ తరగతిలో ఎక్కువగా ప్రపంచ చరిత్ర సోషల్లో చదువుకున్నాం. అప్పుడు యుఎస్ఎస్ఆర్ అని చదువుకున్నాం. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ లేకపోతే యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. అర్థమైందండి? యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఇప్పుడు దీనికి రాజు మాట ఎప్పుడో ఒక 2600 సంవత్సరాల క్రితం, 2700 సంవత్సరాల క్రితం ఈ గోగు అనేవాడికి అప్పుడు ఆ ప్రాంతాలకి రాజు. ఇదిగో యేసుకేళ్తూ చెప్తున్నాడు దేవుడు, వాడికి అభూమికుడువై నువ్వు ఇలాగో ప్రవచించుము అని చెప్తున్నాడు అన్నమాట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం గురించి చెప్పుకున్నాం కదండి. అసలు గోగు అంటే ఏంటి, మాగోగు అంటే ఏంటి అనేది క్లారిటీ వచ్చిందా లేదండి? వచ్చింది. వాడు ఏం చేశాడంట, ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి జనములను కామబెట్టి లెక్కకు విస్తారంగా సముద్రపు ఇసుక రేణువుల వలె రెక్కకు విస్తారంగా ఉన్నటువంటి గోగు మాగోగు అనే వారిని మోసపరిచి యుద్ధానికి సిద్ధం చేసాడంట. 8వ వచనం చదవండి. 9వ వచనం చదవండి. వారు భూమి అంతటా పరిశుద్ధుల శిబిరమును చూడండి. ఇప్పుడు గోగ్ అంటే ఒక దేశపు రాజు. ఆ దేశం ఏంటంటే ఒకప్పుడు రష్యా అని, మాస్కో అని, టర్కీ అని చెప్పుకున్నాం. ఇప్పుడు అపవాది ఏం చేస్తుందంటే ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి జనములను, అనగా ఈ గోగు మాగోగు దేశపు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసపరిచి యుద్ధాన్ని సిద్ధపరుస్తుందంట. ఎవరి మీదకి యుద్ధాన్ని సిద్ధపరుస్తుంది? ఎవరిని ముట్టడేస్తుంది? చదవండి 9వ వచనం మళ్ళీ. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైనటువంటి పట్టణమును ముట్టడి వేయగా. అపవాది తనకి శక్తి లేకపోయినా సరే, నేను చాలా శక్తివంతుడిని, ఒకనాడు పరలోకంలో యుద్ధంలో దెబ్బతినేసింది, భూలోకంలో పడిపోయింది. ఇప్పుడు భూలోకంలో ఉన్నటువంటి రాజుల యొక్క సహాయం తీసుకుని ఇదేం చేస్తుంది, మళ్ళీ పరిశుద్ధుల శిబిరాన్ని, ప్రియమైనటువంటి పట్టణాన్ని
ముట్టడి వేస్తుందంట, మోసపరిచే వారిని. ఇది చాలామంది చెప్పినటువంటి అదేంటంటే వ్యక్తీకరణ, వ్యాఖ్యానం. చాలామంది చెప్పినటువంటి వ్యాఖ్యానం. ఇది చాలా వరకు కూడా నిజమే, చాలా వరకు కూడా నిజమే. మరి అపవాది ఏం చేస్తుందంటే ఈ గోగు మాగోగు అనే వారిని ప్రపంచంలో నలుదిశలో ఉన్నటువంటి ఈ ప్రజలను మోసగించి పరిశుద్ధుల శిబిరాన్ని, ప్రియమైనటువంటి పట్టణాన్ని ముట్టడి వేసిందంట. ఇంతకీ ఈ పరిశుద్ధమైనటువంటి లేకపోతే ఈ ప్రియమైనటువంటి పట్టణం ఏంటి? పరిశుద్ధుల శిబిరం అంటే ఏంటి? పరిశుద్ధుల శిబిరం అంటే ఏంటి? ప్రియమైనటువంటి పట్టణం అంటే ఏమిటి? ఏమిటి అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ఇదిగో పైన రష్యా గురించి చెప్పబడింది కదా, పరిశుద్ధుల శిబిరము. శిబిరం అంటే అర్థం ఏంటి? ఎలా వినండి. శిబిరము, శిబిరం అన్నా, పట్టణం అన్నా, గ్రామం అన్నా, పాలెం అన్నా అంతా ఒక్కటే. పరిశుద్ధుల శిబిరము, ప్రియమైనటువంటి పట్టణాన్ని ముట్టడి వేసాడంట. చాలామంది వ్యాఖ్యానాలు ఏం చెప్పేశారంటే ఇదిగో పరిశుద్ధుల శిబిరం, ప్రియమైనటువంటి పట్టణం ఏంటంటే ఇదిగో అమెరికా. ఏంటి? అమెరికా. అమెరికాని వ్యాఖ్యానించేశారండి. ఎందుకు వ్యాఖ్యానించేశారంటే ఈ గోగు మాగోగు, ఈ రోషనకు, నెక్స్ట్ మెషునకును, తుబాలుకును, ఏ ప్రాంతాలు? ఇవి రష్యాకు సంబంధించినటువంటి ప్రాంతాలు. రష్యా మాట్లాడితే దేని మీద యుద్ధం చేస్తుంది? అమెరికా మీద యుద్ధం చేస్తుంది. కాబట్టి ఇదిగో ఈ పరిశుద్ధుల శిబిరము, ప్రియమైనటువంటి పట్టణం అమెరికాయే అని చెప్పేశారు, వ్యాఖ్యానించారు. ఇదిగో రష్యా పెద్ద దేశం, అమెరికా కూడా పెద్ద దేశం. ఇదిగో దేవుడు 3వ ప్రపంచ యుద్ధం గురించి రాయించేశాడు. ఏంటి? ఇప్పుడు ఆ రెండు దెబ్బలాడుకున్నాయి అంటే నిజంగా 3వ ప్రపంచ యుద్ధమా కదా? ప్రతి దేశం కూడా రష్యా తరపునో లేకపోతే అమెరికా తరపునో చిన్న చిన్న దేశాలు యుద్ధం చేసుకుంటుంటే ఇప్పుడు కొన్ని దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయా లేదా? మరి అదే పెద్ద దేశాలు యుద్ధం చేసుకుంటే చాలా దేశాలు విడిపోయి ఒకదానికి సపోర్ట్ చెయ్యాలి. ఇదిగో అమెరికా అంటే క్రిస్టియన్స్ కంట్రీ కదా, అమెరికా అంటే అంతా క్రైస్తవులే కదా. ఇదిగో ఈ పరిశుద్ధుల పట్టణం లేకపోతే ఈ పరిశుద్ధుల శిబిరం, ఈ ప్రియమైనటువంటి పట్టణం అమెరికాయే. ఇప్పుడు రష్యా వారు వచ్చి ఎవరిని ముట్టడేస్తారంట? అమెరికాని ముట్టారు. అంటే అమెరికా నిజంగా పరిశుద్ధుల శిబిరమా? ప్రియమైనటువంటి పట్టణమా? బైబిల్ని నిషేధించింది తెలిసింది. బైబిల్లో ఉన్నటువంటి కూడా అన్నీ కూడా బూతులే అని ఏం చేసింది? బైబిల్లో కొన్ని ప్రాంతాల్లో నిషేధించింది. భయంకరమైనటువంటి గన్ కల్చర్. అంటే గన్ కల్చర్, డేటింగ్ కల్చర్, ఇంకా భయంకరమైనటువంటి ఘోరాలు ఎన్నో అన్నీ కూడా ఎక్కడున్నాయి? మరి అది పరిశుద్ధ పట్టణమా? ప్రియమైన పట్టణమా? పరిశుద్ధ శిబిరమా? మళ్ళీ అన్ని దేశాల మీద కూడా ఆధిపత్యం చెయ్యాలనే ఒక రాజ్యాకాంక్ష. మరి అది ఎలా అవుతుందండి? చాలామంది వ్యాఖ్యానిస్తారండి అలాగే. చాలామంది ఈ గోగు మాగోగు యుద్ధం రష్యాకి అమెరికాకే జరగబోయేటువంటి ఆ గోగు మాగోగు యుద్ధం రష్యాకి అమెరికాకి మాత్రమే
జరుగుతుంది. దాంట్లో ప్రపంచ దేశాలను కూడా పాల్గొంటాయి. ఇదిగో మూడో ప్రపంచ యుద్ధం గురించి బైబిల్ భాష్యం చెప్పేసింది. వాళ్ళ వాక్యానాల్లో అలా చెప్పేసుకున్నారు, కానీ బైబిల్ అలా చెప్పలేదు. పరిశుద్ధుల పట్టణం లేకపోతే పరిశుద్ధుల శిబిరం, ప్రియమైనటువంటి పట్టణం అని దేన్ని అంటుందంటే బైబిల్ చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైనటువంటి, ఏమండి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము కూడా పరిశుద్ధ పట్టణం కాదండి. అర్థమైందా? భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము పరిశుద్ధ పట్టణం అయితే నూతనమైనటువంటి యెరూషలేము అని ఎందుకు చెప్తాడు మళ్ళీ? అర్థమైందండి? అన్నీ ఉన్నాయి కదా. మరియు నేను చెప్పండి, నూతనమైనటువంటి యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, పట్టణం భర్త కొరకు పడ్డం ఏంటండి? పట్టణానికి భర్త ఉంటాడా? భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము వద్దనున్న దేవుని వద్ద నుండి, ఏంటి పట్టణం అంటారు? నూతన యెరూషలేము అనే పట్టణం పరలోకం నుండి దిగువచ్చుట చూసింది. ఎలాగా ఉందంట? పెండ్లి కుమార్తెలే సిద్ధపడి ఉందంట. పెండ్లి కుమార్తెలే సిద్ధపడి ఉందంట. దీనికి ఇంకా క్లారిటీ రావాలంటే 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతలకు ఒకడు వచ్చి, ఇటు రమ్ము. చూడండి, ఇక్కడే చూడండి. పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు వారి భార్యను నీకు చూపించదనని నాతో చెప్పి ఆత్మవసుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ కలదై పరలోకమందున్న నాకు చూపెను. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైందండి? ఆ నూతన యెరూషలేమే ఎవరో? వధువు సంఘం. ఆ నూతన యెరూషలేమే వధువు. వరుడెవరు? యేసుక్రీస్తు వారు. పరిశుద్ధుల శిబిరం ఏంటి? సంఘం. ప్రియమైన పట్టణం ఏంటి? సంఘం. నూతన యెరూషలేమండి చెప్పాడు. దేని గురించి చెప్పాడు? పట్టణం కాదు అది, సంఘాన్ని పోలుస్తూ నూతన యెరూషలేము అన్నాడు. అర్థమైందండి? ఆ సంఘాన్ని ముట్టడేస్తుంది. ఎవరిని ప్రేరేపించి? భూమి నలుదిశలో ఉన్నటువంటి వారిని, గోగు మౌగోగు అనే వారిని మోసపరిచి వారిని యుద్ధముకు పోగు చేయుటకై వాడు బయలుదేరిను. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, అమెరికా కాదండి, ఎవరో పరిశుద్ధుల శిబిరం, ప్రియమైనటువంటి పట్టణం, దేవుని సంఘం. అంటే అపవాది ఎవరితో యుద్ధం చెయ్యాలని ప్రపంచం నలుమూలన జనాల్ని పోగేసింది? పరిశుద్ధ సంఘముతో. ఇంకా క్లారిటీ రావాలంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం.
12 అధ్యాయం 22 హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 22 ముగించేస్తానండి. ఇప్పుడైతే సియోనను కొండనకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా జీవము గల దేవుని పట్టణం. ఇందాక ఏమన్నాడు? ప్రియమైనటువంటి పట్టణం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? జీవము గల దేవుని పట్టణం అంటున్నాడు. అనగా అదిగో పరలోకపు, ఇందాకేమన్నాడు? నూతన యెరూషలేము అన్నాడు. ఇప్పుడు దేవుని పట్టణముకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది అదిగో మీరు వచ్చి ఉన్నారు. అంటే ఎక్కడ కూర్చున్నారు? సంఘంలోనికి వచ్చి ఉన్నారు. ఆ సంఘాన్ని ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చేసింది కదండి. పరిశుద్ధుల పట్టణం అన్నా సరే, ప్రియమైనటువంటి పరిశుద్ధుల శిబిరం అన్నా, ప్రియమైనటువంటి పట్టణం అన్నా ఏంటి? సంఘం. దానికి చూసాం కదా మనం, హెబ్రీ పత్రికలో చూసాము, ప్రకటన గ్రంథంలో కూడా చూసాం. ఇప్పుడు భూమి నలుదిశల నుండి కూడా ఈ సంఘం మీదకి ముట్టడి వేస్తున్నాడు. వాడికి శక్తి లేదు, అయినప్పటికీ కూడా నేను జయించగలను. ఇప్పుడు ఒక రాజు ఇంకో రాజుతో యుద్ధం చేయాలంటే ఏం చేస్తాడు? తన మిత్ర రాజ్యాలని పోగు చేసుకుంటాడే లేదా? బైబిల్లో కూడా చూసాం కదా, బైబిల్లో కూడా చూసుకుంటాం కదా. మరి వీడు ఒక్కడే మరి జయించలేడా? జయించలేడు. కాబట్టే ఏం చేస్తున్నాడు? ఆడికి ఆ శక్తి లేకపోయినా సరే వీళ్ళని పోగు చేసుకుంటున్నాడు. పోగు చేసుకుని వాడు ఏం చేస్తాడంటే యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇదే గోగు మాగోగు యుద్ధం. మరి ఈ గోగు మాగోగు వారు అని చెప్పబడింది కదా, ఇది నిజంగానే రష్యానా? ఇప్పటివరకు రష్యా అని చెప్పాను, కొంతవరకు నిజం ఉందన్నాను. మరి వీళ్ళు నిజంగానే రష్యా వారేనా? పరిశుద్ధుల శిబిరం, ప్రియమైన పట్టణం అమెరికా కాదని చెప్పాను. మరి ఈ గోగు మాగోగు వారు అంటే ఈ పేరుతో పిలువబడ్డవారు అక్కడ నివసించినటువంటి వారే. కానీ అపవాది గ్యాదర్ చేసిన వారు నిజంగా ఈ గోగు మాగోగు వారేనా? లేకపోతే అటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారా? ఎందుకంటే భూమి నలుదిశల నుంచి జనాన్ని పోగేస్తుంది. అక్కడ కామా పెట్టి మళ్ళీ ఏమంటున్నాడు? వారి లెక్కకు ఎలా ఉన్నారంట? సముద్రపు ఇసుక రేణువుల వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి అంటున్నాడు. అంటే ఏం చేస్తుందంటే అపవాది ప్రపంచం నలుమూల నుండి జనాల్ని ఏం చేస్తుందంటే పోగు చేస్తుంది, గ్యాదర్ చేస్తుంది. వీళ్ళు ఈ నలుమూలల నుండి గ్యాదర్ అయినటువంటి ఈ సమూహం ఎలా ఉంది అంటే ఇదిగో గోగు మాగోగు వారి స్వభావం కలిగి ఉన్నారన్నమాట. ఏంటి గోగు మాగోగు వారి స్వభావం? అంతే కదండి. ఇప్పుడు రాబోయే ఏలియా ఇతడే అన్నాడు. ఇశ్రాయేల్ అందరూ కూడా ఏమని నమ్మారు? ఏలియా వస్తాడు అని నమ్మారు. నిజంగా వచ్చాడు ఏలియా? మరి యేసు ప్రభువుని అడిగితే ఏమన్నారు? బాప్తిసం ఇచ్చు యోహాను చూపించి మీరు నమ్మగలిగితే ఆ రాబోయే ఏలియా అంటే బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది? ఏలియా వలె ఉంది. ఏలియా వంటి స్వభావం కలవాడు. ఏలియా అంటే ఆత్మను పొందిన వాడు. ఇప్పుడు తురతరి సంఘంలో నువ్వు యెజబేలును నీ సంఘంలో యెజబేలు ఉంది అంటే యెజబేల్ అంటే అహబ్ భార్య యెజబేలేనా?
ఆవిడ ఎప్పుడో పాత నిబంధన చెందినటువంటి వ్యక్తి. మరి ఇక్కడ యెజబెల్ ఇక్కడ వచ్చింది కదా, అంటే ఆ క్యారెక్టర్ కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీ. మా అత్తగారు సూర్యకాంతం అండి అంటారు. అంటే ఏంటి? అలాంటి స్వభావం కలిగే వ్యక్తి. అంటే ఇప్పుడు ఈ గోగు మాగోగు అనేవారు ఎప్పుడో వాళ్ళు ఇంచుమించు 2600 700 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇప్పటికీ బ్రతుకున్నారా? మరి ఇప్పుడు గోగు మాగోగు గురించి చెప్పబడింది కదా, అంటే అటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల మాట వాళ్ళు. ఎవరు? ఈ గోగు మాగోగు అనువారు. మరి వీళ్ళ యొక్క స్వభావం ఏమిటి అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు రాయించడు యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం. ముగించేస్తాను. 38వ అధ్యాయం 8వ వచనం. చాలా దినములైన తరువాత నువ్వు శిక్షనందుకు సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలుల పర్వతం మీద నివసించుటకై మరలా అపకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో 38 చూస్తున్నారే. 5వ వచనం చూడండి. నీతో కూడా నీతో కూడిన పారసిక దేశపు వారిని, పూషీయులను, పూతు వారిని అందరినీ బయలుదేరి చేసేదను. ఇప్పుడు ఈ గోగు రాజు చేసినటువంటి తప్పిదము ఏమిటి అంటే, పారసిక సామ్రాజ్యం ఏదైతే ఉందో, పారసికులు ఇశ్రాయేల్ మీద దండెత్తారు కదండి. ఎత్తారా లేదా? ఇశ్రాయేల్ మీద దండెత్తి వారిని చెరకు తీసుకెళ్ళిపోయారా లేదా? ఏ చెరకే? అష్షూరు చెరకే తీసుకుపోయారు. ఆ పారసికులకు హెల్ప్ చేసే వారు ఎవరంటే ఈ గోగురాజే. అర్థమైందండి? ఆ పార్సీయులకు అంటే మాదియా పార్సీయులకు హెల్ప్ చేసిన వాడు ఎవరంటే గోగు రాజు. ఈ గోగు మాగోగు అనేవారు అతి క్రూరమైనటువంటి వారు. ఆ రోజు ఇశ్రాయేలు యొక్క సమాజాన్ని వాళ్ళు హింస పెట్టాలని దేవునికి విరోధముగా నడిచిన వారు. అలాంటి స్వభావం గలవారిని భూమి నలు దిశల నుండి కూడా పోగు చేస్తాడంటే. గోగు మాగోగు అంటే ఇక్కడ అక్షరార్థంగా ఆ గోగు మాగోగు తీసుకోవడానికి కూడా వీలు లేదు. ఏంటండి? 38:3 అంటే ప్రభు అయినటువంటి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, రోషునకును, మేషునకును, తుబాలునకును అధిపతి అయిన గోగు. అది దేవుడు చెప్తున్నాడు, గోగు నీకు నేను విరోధనై ఉన్నాను. ఎందుకు విరోధనై ఉన్నాను? నేను నిన్ను వెనక తిప్పి నీ దవడలకును గాలమును తగిలించి నిన్ను నీ సైన్యం అంతటిని, గుర్రములను నానా విధములైనటువంటి ఆయుధములు ధరించి నీ రౌతులందరినీ
ఆ, పారసిక దేశపు వారిని అదిగో నీతో కూడినటువంటి పారసిక దేశపు వారిని. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేయాలనుకుంటున్నారు? ఆనాడు ఇశ్రాయేలుని బాధ పెట్టాలని అనుకున్నారు. అటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారు మాట ఎవరు? మాగోగు, లేకపోతే చెప్పుకున్నాం కదా 3 దేశాలు, రోషు, మెషేకు, తుబాలు. ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు అటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులు. అందుకే దేవుడు గోగుకు విరోధి అయి ఉన్నాడు. అందుకే గోగుకు అభిముఖుడువై నువ్వు ఇట్లు ప్రవచించు అన్నాడు. మరి ఇప్పుడు ప్రపంచ నలుమూల నుండి కూడా పోగేస్తుంది కదా. అంటే ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి ప్రజలు కూడా అలాగే ఉన్నారా? గోగు మాగోగులు కలిగినటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారా? ఉన్నారా లేదా? అలాగే ఉన్నారండి. ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని హింసించడమే పనిగా పెట్టుకున్నారు. ఒక సిరియా దేశం క్రైస్తవులను హింసిస్తుందా లేదా? ఒక ఈజిప్ట్ దేశం క్రైస్తవులను హింసిస్తుందా లేదా? ఒక ఈజిప్ట్ దేశం క్రైస్తవులను హింసిస్తుందా లేదా? ప్రపంచంలో అనేక చోట్ల అనేక దేశాల్లో అంటే ఇదిగో ఈ పరిశుద్ధ శిబిరం, ప్రియమైనటువంటి పట్టణం అయినటువంటి సంఘం అనేక దేశాల్లో హింసించబడుతుందా లేదా? సంఘం ఒక చోటే ఉందండి. ప్రపంచం అంతా విస్తరించి ఉందా? ప్రపంచం అంతా కూడా విస్తరించి ఉంది. మరి హింసించబడుతుందా లేదా? ప్రపంచం అంతా కూడా హింసించబడుతుందా లేదా? ఎందుకు హింసించబడుతుంది? వాడు ముట్టడి వేసాడండి. ఏం చేస్తాడు? ఆ పరిశుద్ధుల శిబిరానికి, ఆ ప్రియమైనటువంటి పట్టణానికి వ్యతిరేకంగా వాడు ఏం చేసాడు? పరిస్థితి ఆలోచించండి. ఎలా ఉంది? ఎలా ఉంది? అన్ని దేశాలు కూడా తిరగబడుతున్నాయి లేదా? తిరగబడుతున్నాయి లేదా? తిరగబడుతుంది. పరిశుద్ధ సంఘం మీదకి అన్ని దేశాలు కూడా తిరగబడుతున్నాయి. కీర్తన గ్రంథంలో చూడండి, ఇది చూసి ముగించేసుకోవచ్చు. 2వ అధ్యాయంలో అనుకుంటా భూరాజులు చెప్పండి, అది వచ్చిన 2:3 కీర్తన గ్రంథం 2:3. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుడు అంటే ఎవరు? యెహోవా యొక్క అభిషక్తుడు ఎవరండి? యేసుక్రీస్తు వారికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలంటే రాజులు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారంట. ఏమని? కాదు, ఏకీభవించి ఏమని ఆలోచన చేస్తున్నారో, ఈ పరిశుద్ధ శిబిరమును, ప్రియమైనటువంటి పట్టణం అయినటువంటి నూతన యెరూషలేమైనటువంటి సంఘాన్ని ఏ విధంగా హింసించాలి, ఏ విధంగా హింసించాలి. ఒక్క చోటే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా హింసించాలి. అందుకే చూడండి, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద ఏం పెరిగిపోయినా లేదా? ఇదండి గోగు మాగు యుద్ధం అంటే. అదేదో రష్యాకిని ఏదో అమెరికాకి జరగబోయేటువంటి 3వ ప్రపంచ యుద్ధం కాదు. అపవాదికిని పరిశుద్ధమైనటువంటి సంఘానికి జరుగుతున్నటువంటి యుద్ధం. చివరికి ఏం చేస్తారండి దేవుడు? ఏం చేస్తారండి? చదవండి. 8వ వచనం. పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి ఎవరిని దహించి వేసింది? ఎవరిని దహించి వేసింది? అపవాదిని. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం.
2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయినటువంటి యేసు తన నోట ఊపిరి చేత అక్కడేమన్నాడు? అగ్ని కురిపించి నాశనం చేసేస్తాను అంటున్నాడు. ఇక్కడేమో ఆగమన ప్రకాశనం చేత నాశనం చేస్తాను అంటున్నమాట. అంటే పరిశుద్ధుల పట్టణం జోలికి వస్తే వాడికి ఏమవుతుంది? ప్రియమైనటువంటి శిబిరం దగ్గరికి వస్తే ఏమైపోద్దికి? ఖచ్చితంగా నాశనం అనేది జరుగుతుంది. దిగి వచ్చి చూడండి, మళ్ళీ 10వ వచనానికి వచ్చేయండి. అపవాది అగ్నిగుండంలో పడవేయబడుతుందంట. ఎందుకంటే పరలోకంలో ఒకసారి యుద్ధం జరిగించి భూమి మీద పడిపోయింది. భూమి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాడికి సిద్ధపరిచబడినటువంటి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది. చూడండి, వాడి ప్రయాణం ఎంత చక్కగా ఉందో. పరలోకం, తర్వాత భూలోకం, తర్వాత ఉందా లేదా? ఆర్డర్లో ఉందా లేదా? ఉందా? ఇంకేం జరుగుతుందంట? అక్కడ ఎవరున్నారంట? క్రూర మృగం ఉందంట. అబద్ధ ప్రవక్తకి అక్కడ ఎందుకు పని? దేవుడి యొక్క వాక్యాన్ని వక్రంగా తిప్పేసి అనేకులు మోసగించాడు కదా. ఆ అబద్ధ ప్రవక్తలు అందరూ కూడా ఎక్కడ ఉంటారు? అగ్నిగుండంలో ఉంటారా? వారి యుగ యుగములు రాత్రి పగళ్ళు బాధింపబడుతురు. 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు. 12వ వచనం. చూడండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి మనుష్యుడు ఏం చెయ్యాలి? ప్రత్యక్ష పరచబడాలి. చూచితిని అప్పుడు జీవగ్రంథము జీవగ్రంథమును వేరొక గ్రంథము. జీవగ్రంథము వేరొక గ్రంథం కాదు, జీవగ్రంథమును. ఏంటి ఆ జీవగ్రంథం? చెప్పబడిను. ఏ గ్రంథం అది? జీవగ్రంథం అంటే ఏ గ్రంథం? మన చేతిలో ఉన్నటువంటి గ్రంథం అండి. పరిశుద్ధ గ్రంథం. దీంట్లో ఏంటి మీకు ఆలోచన? నాకు అర్థం కాలేదు. మనకు తీర్పు ఎలా జరుగుతుంది? దాంట్లో రాయబడిన దాని ప్రకారమే కదా, వాక్యాన్ని బట్టే కదా. మరి అక్కడ కూడా అదే కదా. జీవ గ్రంథంలో ఎవడి పేరైనాను లేకపోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడా? ఏమండి, చనిపోతే సమాధి చేస్తాం కదా, కొందరైతే కాలుస్తారు కదా. మరి కొంతమంది ఆకాశ మధ్యంలో చనిపోయి ఇప్పుడు కల్పన చావ్లా లాంటి వాళ్ళు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పంచభూతాల్లో ఎక్కడ ఎలా చనిపోయినా సరే పంచభూతాలు మళ్ళీ అప్పగిస్తాయి. సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించును, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించును. తన క్రియల చెప్పున తీర్పు పొందును. 14 మరణమును ఈ అగ్నిగుండము రెండవ మరణము. రెండవ మరణం అంటే ఏంటండి? అగ్ని
గుండము ఎవరి పేరైనా ఆ, జీవగ్రంథమందు రాయబడినట్టు ఆ, కనబడని యెడల కనబడిన యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. మన పేర్లందరూ కూడా మన పరిశుద్ధంగా జీవిస్తే మన పేర్లందరూ అన్ని కూడా జీవగ్రంథంలో రాయబడి ఒక అబ్రహాం పేరు రాయించడా లేదా? ఒక ఇస్సాకు పేరు రాయించడా లేదు? దాంట్లో ఒక యోబు పేరు రాయించడా లేదా? ఈ గ్రంథంలో రాయించాడు. ఈ గ్రంథంలోనే మన పేర్లు ఉండాలని లేదు కదా. అక్కడ వేరొక గ్రంథంలో దేవుడు ఏం చేస్తాడు? రాయిస్తాడు. ఎవడ పేరైనా జీవగ్రంథంలో లేకపోతే వాడు ఎక్కడ పడిపోతాడట? అగ్నిగుండంలో పడవేయబడుతుంది. ఇదండి 1000 ఏండ్ల పాలన, గోగు మాగోగు యుద్ధం. నేను చెప్పేది ప్రతిదీ కూడా ఏం చేయాలి? మీరు గుడ్డిగా నమ్మేయకూడదు, పరిశీలించాలి. ఏం చేయాలండి? పౌలు అంతటోడు చెప్తేనే బెరియా సంఘం ఏం చేసింది? పరిశీలించారు, అలా ఉన్నాయో లేదో అని. మీరు మీ దగ్గరికి ఒక సబ్జెక్ట్ని పెట్టాను, మీరు పరిశీలించండి. ఇప్పుడు సత్యం అసత్యం రెండు తెలుస్తేనే కదా ఏది సత్యం ఏది అసత్యం తెలుస్తుంది. నేను విన్నదే సత్యం అంటే కుదురుతుందా? సరే, నువ్వు విన్నదే సత్యం అవ్వచ్చు, అసత్యం కాదని నువ్వు ఎలా నిరూపిస్తావు? అంటే అసత్యం గురించి కూడా నీకు తెలియాలి. ఎందుకో? సత్యం సత్యం అని నిరూపించడానికి. అర్థమైందండి? ఇప్పుడు జడ్జి ఉన్నాడు, ఒక వాదనని ఇదే కరెక్ట్ ఇచ్చేస్తాడా? బోత్ సైడ్స్ వింటాడు. అలాగా వాక్యాన్ని పరిశీలించాలి. అందుకే యేసుప్రభువు వారు మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి, ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అనేక సార్లు అన్నారు. అంటే ఎవ్వరు ఏది చెప్పినా మనం వినాలి, విని అలా ఉందో లేదో పరిశీలించాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుడు. యెహోవా వాక్కు మీకు కొంత అచ్చట కొంత ఇచ్చట ఎందుకు ఉంచాడు? ఎక్కాల బుక్కులు లాగా 2 1 2 2 2 4 2 3 6 వరుసగా ఇచ్చేచ్చు కదా. అండి 1 ఎక్క నుంచి 10 ఎక్క వరకు ఉన్నట్టు వరుసగా ఇచ్చేచ్చు కదా బైబిల్ని. ఎందుకు పరిశీలించమంటాడు? కొంత అచ్చట కొంత ఇచ్చట ఎందుకు అవుతుంది? మ్యాగజైన్స్ లో పజిల్స్ ఉంటాయి చూసారా? 1 2 3 కలపమంటే ఒక బొమ్మ ఆగానే వస్తుంది, అలా కలిపితే. లేకపోతే అంకిల్తో పజిల్స్ ఇస్తాడు. బైబిల్ గ్రంథం కూడా పజిల్ లాంటిదేనండి. ఇటే దేవుడు నీకు అదేదో పూల పానుపుగా ఇచ్చేలేదు. పూల పానుపు ఇచ్చాడా? వరుసగా నీకు అర్థమైపోయేలాగా రాయించాడా? పజిల్ లాగా ఉంచాడు. అంటే ఎందుకు ఉంచాడు? పజిల్లా ఉంచడానికి ఉద్దేశం ఏంటి అంటే ఇది ధ్యానం చేయడానికి కూడా నువ్వు కష్టపడాలి. బైబిల్ ధ్యానం చేయడానికి కూడా కష్టపడాలి. నాకు అర్థం కావట్లేదండి. లోక విషయాలన్నీ చక్కగా అర్థం అవుతున్నాయి, మరి ఈ పజిల్ ఎందుకు అర్థం కట్టలేదు? ఈ పజిల్ ఎందుకు అర్థం కానివ్వడు ఎవరో? నువ్వు 2 గంటలు ప్రార్థన చేయి, 3 గంటలు ప్రార్థన చేయి, నువ్వు గొప్ప ప్రార్థనా వీరుడు అనిపించుకో. కానీ వాక్య ఖడ్గం ధరించినటువంటి వీరుడిగా నిన్ను అది చూడడానికి ఇష్టపడదు. అంటే పజిల్గా ఉంచాడు అంటే దీన్ని అర్థం చేసుకుంటేనే మనకి తీర్పు. దేని బట్టి? జీవ గ్రంథంలో రాయబడి ఉన్న దాన్ని బట్టి తీర్పు. మరి ఆ రాయబడి ఉన్నది నీకు అర్థమవుతున్నాయి కదా, అర్థమవుతుంది. అంటే పిల్లలకి ఎగ్జామ్ పేపర్ ఇవ్వాలంటే ఎలా ఇచ్చేస్తాం? ఈజీగా ఇచ్చేస్తావా? తప్పగా ఇస్తాం. ఇప్పుడు ఇంజనీరింగ్ మెడిసిన్ పేపర్లో లేకపోతే డిఎస్సి పేపర్లు ఈజీగా ఇచ్చేస్తారా? అందరూ పాస్ అయిపోతారు. మరి ఈ లోక పరీక్షలు ఎలాగుంటే మరి బైబిల్ జీవగ్రంథం మరి అది తప్పగా ఉంటుందా ఉండదా? మరి నువ్వు పాస్ అవ్వాలా లేదా? నాకు అర్థం కావట్లేదు అంటే అర్థం కావట్లేదంటే దాన్ని పక్కన పెట్టేసావు
కాబట్టి ప్రభునందు ప్రియులరా, నిత్యము కూడా ఏం చేయాలంటే బైబిల్ని మనం పఠిస్తూ ఉండాలి. ఉంటేనే మనకి నిత్యజీవం, లేకపోతే నిత్యజీవం రాదు. నీ ప్రార్థన ద్వారా నీకు నిత్యజీవం రాదు. ఎందుకంటే ఆ జీవ గ్రంథంలో రాయబడి ఉన్న దాన్ని బట్టి తీర్పు జరుగుతుంది. ఆ జీవ గ్రంథంలో రాయబడింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అనుకో, నీ మార్గం ఏమైపోద్ది? పక్కకు పోద్ది. సత్యాన్ని ఒకరి చేత చెప్పేస్తున్నాడు కదా దేవుడు. అబద్ధ బోధకులు ఉంటే సత్యాన్ని ఒకరి చేత చెప్పేస్తున్నాడు. మరి నీకు సత్యం చెప్పబడింది కదా, మరి దాని పరిస్థితి ఏంటని అడుగుతాడా లేదా? నాకు అప్పుడు సత్యం అనిపించలేదు ప్రభువా, నాకు నచ్చింది కాదు, నేను ఏం చెప్పాడో పరిశీలించావా? నీకు ఎందుకు సత్యం అనిపించలేదు? బైబిల్ పరిశీలించావా అని అడుగుతాడా లేదా? జీవ గ్రంథాన్ని బట్టి తీర్పు అంటే అడుగుతాడా లేదా? నేను పరిశీలించలేదు ప్రభువా, మా అయ్యగారు సీనియర్, ఆయన వాక్యే నాకు వేదవాక్కు అంటే క్రూరమృగమును అబద్ధ ప్రవక్తను అపవాది ముగ్గురు ఒక చోట ఉన్నారు కదా, ఉన్నారా లేదా? అక్కడ మనం ఉంటాం, అక్కడ మనం ఉంటాం. అందుకే బైబుల్ చదివేటప్పుడు నెగ్లజెన్స్ అనేది అస్సలుగా పనికిరాదు. ఎందుకు అర్థం అవ్వదండి? ఎందుకు అర్థం అవ్వాలి? అర్థం అవ్వాలనే రాయించాడు దేవుడు. కాకపోతే ఏం చేయాలి? కొంత కష్టపడాలి. ఎవరు ఏది చెప్తే అది బైబిల్లో ఉంది కదా. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంట? ఎవడు ఏది చెప్పినా సరే ప్రతి దానిని అలా జ్ఞానం లేనివాడిగా మనం ఉండకూడదు. భూజంతువులన్నిటికన్నా మనకు వివేచన శక్తి ఇచ్చాడా లేదా? ఆ వివేచన శక్తితో దీనిలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒకటండి, ఎవరు ఏది చెప్పినా సరే మీరు పరిశీలించాలి, పరిశోధించాలి. పరిశీలించి పరిశోధిస్తేనే మనకేంటి? పరలోకం. దానికి ఇంకా షార్ట్ కట్లు ఏమైనా ఉన్నాయండి? పరలోకానికి షార్ట్ కట్లు ఏమైనా ఉన్నాయండి? ఎలాగెళ్తాం? వాక్యము ద్వారా మాత్రమే వెళ్తాం. ప్రార్థన చేసుకుంటాం. అదిగోండి, సమస్తమును పరిశీలించండి, మేలైన దానిని చేపట్టండి. చూడండి, మేలు కీడు నీ ముందు ఉంచేసాడు. వాక్యం విషయంలో అబద్ధ బోధన నీ ముందు ఉంచాడు, సత్య వాక్కును కూడా నీ ముందు ఉంచాడు. ఇదిగో ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు సమస్తమును పరిశీలించండి, మేలైన దానిని నేను చేపట్టను ప్రభువా, నేను ప్రార్థనే చేసుకుంటాను, నేను చేపట్టను ప్రభువా, పాటలే పాడుకుంటాను. ప్రార్థన బట్టి పాటలు బట్టి నీకు తీర్పు కాదు. అలాగనే వాటిని ఏం తక్కువ చేయటంలేదండి, అవి అవసరమే. ఇది మరింత అవసరం, ఎందుకంటే తీర్పు జరిగేది దీన్ని బట్టే. ప్రార్థన చేసుకుంటాం.